అదేవిధంగా మన ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కానీ కూడా ఆ దోషం వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ కూడా అవకాశాన్ని మనకు గోకుల్ గోసేవ వాళ్ళు మనకు ప్రతి ఆదివారం నాడు, ప్రతి అమావాస్య నాడు, ప్రతి ఏకాదశి నాడు మనకు కల్పిస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ప్రారంభించుకున్నాం. అనివార్య కారణాల వల్ల మనం ఇక్కడ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మన గోకుల్ గోసేవ స్టార్ట్ అయిపోయి 3 జూలై 2024 నాడు మన గోకుల్ గోసేవ సమితి 24 నాడు స్థాపించడం జరిగింది. भारत माता की जय श्री राम. మొట్టమొదటిగా ఇక్కడికి చేసిన సోదరమణుల పక్షులు శుభాభినందనలు. గోకుల్ గోసేవ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న సంస్థ అధ్యక్షుడు సోదరుడు తొడుపునూరి రామ్మోహన్ గారికి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రాజు గారికి, కోశాధికారి అరవపల్లి బాలశేఖర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ఇది కూడా వేదికనే, వేదిక ముందున్న గోసేవ గోరక్షణ సేవ చేస్తున్న సోదరమణులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా ఆనందంగా ఉంది. నేను చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా. నేనేం మాట్లాడుకున్నా అంతగా లెక్క చెప్పి చేశాను. ఎందుకంటే గోసేవలో మీరు నిరంతరం పాల్గొంటున్నారు కనుక గో గురించి నాకు తెలిసిన దానికన్నా నీకు ఎక్కువ తెలుస్తుంది. కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. గోని పూజిస్తే 3,000,000 దేవతలను పూజించిన పుణ్యం దక్కుతుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ప్రత్యక్షంగా మనం కూడా చూస్తూ ఉన్నాం. అనేక పురాణాలు చెప్తారు. ఈ గోసేవ అనేది ప్రపంచంలో ఏ దేశంలో లేదు. పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు, దేవతలు పుట్టి నివసించిన స్థలము ప్రపంచంలో ఏదైనా ఉందంటే కేవలం భారతదేశం మాత్రమే. అటువంటి భారతదేశంలో పుట్టడం, దాంట్లో హిందువుగా పుట్టడం, ఎన్ని జన్మలు చేసుకుంటేనో మనం హిందువులుగా ఈ భారతదేశంలో పుట్టినాం. ఇక గోసేవ చేస్తే, ఏ సేవ చేసినా నిస్వార్థంగా ఏది ఆశించకుండా చేస్తే 1 సంవత్సరంలో మీరు కోరుకున్న కోరికలు కానీ, మన కుటుంబం అభివృద్ధి కానీ ఆటోమేటిక్గా మనం అందరికీ కనిపిస్తుంది. గోసేవ అంటే అంత గొప్ప, అంటే 3,000,000 దేవతలు చేసుకున్న పూజతో సమానం గోసేవ. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో గో వధ నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నా కానీ ఆ యాక్ట్ పటిష్టంగా చాలా రాష్ట్రాలలో అది కండక్ట్ అయితలేదు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఉంది. గోవధ నిషేధం తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను యాజ్ బీజేపీ ఎమ్మెల్యేగా అనుకోండి, లేదా ప్రతినిధిగా అనుకోండి, నేను కూడా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. గత 10 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా చాలా మందిలో, దానికి ఏదైనా కారణం కావచ్చు, మన
పాశ్చాత్య హిందూ ధర్మం పట్ల, గోసేవ పట్ల, ధర్మ రక్షణ గురించి, హిందూ ఆలయాల పునర్నిర్మాణం కానీ, కొత్త ఆలయాల నిర్మాణం కానీ అనేక మంది హిందువులు ముందుకు వస్తూ ఉన్నారు. నిజంగా ఎందుకంటే ఈరోజు ఈ ప్రథమ వార్షికోత్సవం కోసమే ఎంతమంది అంటే ఒకరికొకరం గోవు అనగానే మనం వచ్చేస్తాం. అంటే ఈ అనుబంధం అనేది మనం ఏ దేశంలో చూడలేము. మనం నిన్న చేసుకున్న గణపతి చవితి పండుగ ఈ 10 రోజులు సాయంకాలం అయిందంటే మా అక్క చెల్లెళ్ళు హారతులు తీసుకొని పోతారు. నిష్ఠతోటి పూజలు చేస్తాం, హోమాలు చేస్తాం, అన్నదానాలు చేస్తాం. మన పిల్లలు బయట ఉన్నా కానీ, ఎన్ఆర్ఐలు అయినా కానీ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఉంటారు తప్ప ఎప్పుడెప్పుడు భారతదేశంలో రావాలని కోరుకుంటారు అక్కడ పోయినది మాత్రం. అది మన భారతదేశంలో ఉన్న గొప్పతనం. మీరు చేస్తున్న అద్భుతమైన సేవకు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, మీ సేవ దినదినాభివృద్ధి ఇంకా విస్తారంగా గోసేవ చేయాలని, ఎప్పుడు అవసరం ఉన్న నా వంతు సహకారం గతం ఎప్పటి నుంచో నా దగ్గరికి వచ్చిన గోసేవలు మీరు అన్నట్లు ఇక్కడ మాణిబండ దగ్గర కానీ, లలితాదేవుల్లో కూడా కానీ ఎప్పటి నుంచో నా వంతు సహకారం షెడ్యూలకు కానీ, రాసానికి కానీ జరుగుతూ ఉంది. అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అనేక గోసేవ సంస్థలు ఈరోజు నిజామాబాద్ నగరంలో, ఇందూరు నగరంలో, జిల్లాలో పనిచేస్తూ ఉన్నాయి. మా రమేష్ అందరికీ గోవులకు ఏది ఇబ్బంది ఉన్నా ఒక్క ఫోన్ చేస్తే 24 గంటలు నేనున్నా అని దాత్రిక రమేష్ అందరికి కూడా గోసేవ చేసే వాళ్ళందరికీ కూడా చాలామంది పని నిర్వహణ చేసే వాళ్ళకు నేను రమేష్ కూడా గతంలో చెప్పిన, గోవులకి ఏ ఇబ్బంది అయినా కానీ ఆయన ఉంటున్నాడు. ఆటో రిక్షా కానీ, గో చనిపోతే కానీ దాన సంస్కారాలు అయినా ఒక పద్ధతి ప్రకారం చేపిస్తాడు. ఇక్కడ గోకుల్ గోసేవ పెద్దలకు నేను చెప్తా ఉన్నా, ఇందూరు నగరంలోని గోసేవ సంస్థలన్నీ కూడా కలిపి మీకేదన్నా కానీ అంటే గోవులకు సంబంధించి ఒక దానికి కూడా డిజైన్ చేస్తాం. ఎట్లయితే ఇప్పుడు అనేక రకాలు ఉంటాయి. గూడ్స్ వెహికల్ ఒక తీరు ఉంటుంది, స్వర్గరథ యాత్ర డిజైన్ వేరే ఉంటుంది, ట్రావెలింగ్ చేసేది వేరే ఉంటుంది. గోవులకు కూడా దానికి సంబంధించిన వెహికల్ ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా ఆలోచించుకొని గోవులకు ఏదన్నా అవసరం అనుకుంటే, ఇబ్బంది కలిగినప్పుడు, బీమారు పడ్డప్పుడు లేదా చనిపోయినప్పుడు దానికి ఏదైనా వెహికల్ అవసరం ఉంటే మా ట్రస్ట్ దంపల్ లక్ష్మీబాయి విఠల్ ట్రస్ట్ ద్వారా నేను ఆ వెహికల్ ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు దయచేసి అవన్నీ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీకు తెలుసు. రమేష్కు నేను గతంలో చెప్పినా కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఒక మీటింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆదివారం ఏదో మనకు వెహికల్ అవైలబిలిటీ ఉందా, ఉన్నదా అంటే మరి కిరాయి కట్టుతున్నామా, అది అంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఆటోలు కానీ ఈ గూడ్స్ వెహికల్లో మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డిజైన్ నేను రాజస్థాన్లో చూసినాను. ఎందుకంటే దేశంలో ఎక్కువ శాతము గోవులున్న రాష్ట్రం కానీ, గోసేవలు గోశాలలు ఉన్న రాష్ట్రం అంటే రాజస్థాన్. అటువంటిది ఏదైనా అవసరం ఉందంటే నేను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరొకసారి తెలియజేస్తూ, గోకుల్ సేవ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. సభ్యులకు మీరు ప్రారంభించినప్పుడు ఇప్పుడు నేను అనుకుంటా చాలామంది ఈ సభ్యత్వంలో ఈ గోకుల్ సేవా సంస్థలో చేరుతూ ఉన్నారు. దయచేసి సోదరులు చెప్పినట్లు ఆదివారం నాడు 1 గంట సేపు అరగంటలో ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా పాల్గొనవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తుంటూ, నేను కూడా గోసేవ చేసి ఆ పుణ్యాన్ని మీరు దక్కించుకోవాలని నేను
మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మీరు తలపెట్టిన ఈ గోసేవా కార్యక్రమము, ఆ గ్రాస డిస్ట్రిబ్యూషను, ఇంకా ఎందుకంటే గోసేవ ఎంత చేస్తామో దానికి 10ంతల ఫలితం వస్తుంది. 10ంతల ఫలితం వస్తుంది. మనం ఊహించాం కూడా. కనుక మీరు చేసే కార్యక్రమాలు దినదినాభివృద్ధి చెంది నిస్వార్థంగా, పేరు కోసం కాకుండా నిస్వార్థంగా కొన్ని పేద గోశాలలు అంటే గోసేవలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వారిని కూడా కనుక్కొని మీరు మీ సహకారం అందించాలని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి నాకు పిలిచి గౌరవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి అన్నట్టు ఒక సంవత్సరంలోనే 10 పోయి దాని పక్కన 0 ఏర్పడ్డది 100 మంది. మళ్ళీ సంవత్సరం వరకు ఇంకొక 0 ఏర్పడాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే సేవా కార్యక్రమం ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళే, మీకు కూడా తోచిన మన బంధుమిత్రులకు కానీ మన తెలిసిన వాళ్ళకు కూడా కానీ వస్తూ ఆదివారం రోజు మీరు కూడా వచ్చి రమ్మని తీసుకొని వస్తే ఖచ్చితంగా 100కు 1000 మంది అవుతారని నేను చెప్తాను. ధన్యవాదాలు. ప్రథమ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి గోమాత సైనికులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మన ప్రియతమ నేత అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తి మా ధన్పాల్ సురణ గారికి మా గోకుల్ గోసేవ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదములు. ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన చిరునవ్వుతో నేను వస్తున్నా అని తప్పకుండా వచ్చే వ్యక్తి మా అన్నగారు. ఈరోజు కార్యక్రమానికి కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఈ వచ్చిన కార్యక్రమానికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కార్యక్రమానంతరం కూడా ఎవరు వెళ్ళొద్దు, అన్నప్రసాదం కలదు. కొద్ది సమయంలో మన అన్నగారికి చిరు సన్మానం కలదు. జై శ్రీరామ్, జై గోమాత. భారత్ మాతాకి, భారత్ మాతాకి.